ఆగ ఊరికి వస్తున్నాయి ఆగు. ఇదిగండి మా చిక్కుగానే ఎడ కూర్చోబెట్టినా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మా చిన్న బాబు 9 months అప్పుడు మేమైతే తెప్పేదియడానికి అని చెప్పేసి ధర్మపురి గోదావరికి అయితే వెళ్ళాము. మా సైడ్ మేము ఏమంటామంటే గోదావరి అన్నము, యాక్చువల్గా గంగా అని చెప్పేసి అయితే అంటాము. ఇక మేమైతే రెడీ అయిపోయాము. మా చిన్న బాబు ఫస్ట్ పడుకునుండే, వాడిని ఎత్తుకున్న తర్వాత కథం లేచాడనమాట. మా లక్కీ బాబు వాళ్ళైతే వచ్చేసారు కార్లో. ఇక మేమైతే కార్ ఎక్కేసాము. చూడండి మా లక్కీ బాబు మా రుద్రబాబుని చూస్తూ ముచ్చట పెడుతున్నాడనమాట. రుద్రబాబు చూడండి నానమ్మతో ఎలా ముచ్చట పెడుతున్నాడో. లక్కీ బాబు నా దగ్గర కూర్చున్నాడు కదా, ఇక రోడ్ అంతా చూస్తూ ఇది అది అరుస్తూ ముచ్చట పెడుతూ ఉన్నాడనమాట. జగిత్యాల నుండి ఇదైతే ధర్మపురి రోడ్ అండి. ముందర చూడు చూస్తుండు అన్ని మంకిలే ఊరికి వస్తున్నాయి ఆగు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కోతులను చూస్తూ చాలా ఎక్సైట్మెంట్ తో అరుస్తున్నాడన్నమాట మా బాబు అయితే. పెద్ద పెద్ద గుట్టలు ఫుల్ మంకీలు వచ్చినాయి కదా లక్కీ. ఏంటి క్లోజ్ చేసినవా? ఏంటి బాబా అన్న? ఓ మై గాడ్, ఓపెన్ చేయి. మేమైతే ధర్మపురి చేరుకున్నాము. ఇదిగోండి ఇక్కడైతే ఎంట్రీ పాస్ ఇస్తున్నారన్నమాట. చూడండి ఇదైతే ఎంట్రీ టికెట్. సో మనము లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగా షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ లో దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట. మన కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. మా చిన్న బాబు చూసారా, అప్పుడు చాలా చాలా లడ్డుగా ఉండే, ఇప్పుడు పెద్దగైన కొద్దీ కొంచెం కొంచెం తగ్గిపోతున్నాడు వెయిట్ అయితే. ఈ మధ్యలో ఫీవర్ కూడా బాగా వచ్చింది. ఇక మా అమ్మ అయితే కొబ్బరికాయ దాంతో పాటు ఇలాగా తెప్పేదియడానికి అయితే దీన్నైతే తీసుకుంటుంది. వెదురు కర్రలు ఉంటాయి కదా, వాటితో చేస్తారు మేదరి వాళ్ళు వీటిని. లాస్ట్ టైం లక్కీ అప్పుడు నేను చేసిన వీడియోలో దాని గురించి క్లారిటీగా ఉంటుంది, వీడియో చూసేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇక మన గంగమ్మ చూడండి ఎలా పారుతుందో. ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. యాక్చువల్ గా మేము వెళ్ళింది ఫిబ్రవరి టైంలో కాబట్టి అప్పుడు కొంచెం ఎండలు ముదిరిపోయాయి అన్నట్టే. చూస్తున్నారు కదా ఎంత ఎండ కొడుతుందో. ఇక మేము వెళ్ళడం ఒక 9:30కి అలా స్టార్ట్ అయినా కూడా 10:30 అయింది అనుకుంటా. చూడండి వాటర్ ఎక్కడ దాకా వచ్చాయో, మెట్ల దాకా వచ్చేసినాయి, కానీ అసలు నీట్ గా లేవు వాటర్. ఇలా గోదారమ్మని చూస్తుంటే నాకైతే ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూధారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. ఫ్రెండ్స్ ఇక మా లక్కీ బాబు అయితే ఇలాగా నిల్చుని గొర్రెలను మేకలను చూస్తూ ఉన్నాడనమాట. కొందరు మొక్కుకున్న వాళ్ళు గొర్రె లేదా మేకతో తెప్ప అయితే తీస్తారు. మేమైతే మాకు కోడి మొక్కుకున్నాం కాబట్టి కోడితో అన్నమాట. మా చిన్న బాబు చూడండి ఎలా చూస్తున్నాడో గొర్రెలు మేకలని. చిన్నారి పొన్నారి బంగారు కన్నా, అల్లారు ముత్తంటియో బొచ్చి కన్నా, ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ మోము రూపాన కన్నా. ఇక తెప్ప తీయడం కోసం అన్ని అయితే రెడీ అయిపోయినాయి. మా అమ్మ పరమాన్నం వండిందనమాట అక్కడే. ఇక మేమైతే స్నానం చేసి రెడీగా ఉన్నాము. తెప్ప తీసిన తర్వాత మళ్ళీ స్నానం కూడా చేసుడు ఉంటది అన్నమాట. చూడండి మా లక్కీ బాబు అయితే బబుల్స్ ఆడేదాంతో ఎలా చూస్తున్నాడో. ఇక మళ్ళీ మళ్ళీ స్నానం కాబట్టి మా రుద్రబాబుకి అయితే డ్రెస్ వేయలేదు, మేము టవల్ తోటే ఉంచాను. ఇక ఈసారి వీడియో తీయడం అయితే మర్చిపోయాము పూజ చేస్తున్నప్పుడు. చూడండి ఇలాగా ఇసుకతో అయితే 2 కుప్పల్లాగా పెట్టి చేస్తారు. బెస్త వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళే చేస్తారు ఇది. అదే ప్లేస్ లో పరమన్నము పెట్టి మొక్కిన తర్వాత కోన్ని బెస్త వాళ్ళు అయితే కోస్తారన్నమాట.
మొత్తం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి అయితే ఇక్కడ వచ్చి నిల్చున్నాము ఎండకి. ఇక మా చిన్న బాబు అయితే కేరింతలు కొడుతుంటే మా హస్బెండ్ అయితే వీడియో తీశారు. ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయింది కదా. కార్లో ఎక్కిన తర్వాత డ్రెస్ అయితే వేస్తామని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాము. చూడండి కార్లో ఎక్కిన తర్వాత వాటర్ తాగుతున్నాడు చిన్న బాబు అయితే. లక్కీ బాబు అయితే అలాగే చూస్తూ ఉన్నాడు. ఇక మేము ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకుని మా మామిడి తోటకైతే వెళ్ళాము కదా చిక్కు. చూసినాం. అన్నయ్య ఏడి, అన్నయ్య ఏడి, అన్నయ్య. ఓ మా లక్కీ బాబు అయితే అక్కడ పడుకున్నాడు. మా తోటకి వచ్చిన తర్వాత ఇదిగోండి మా చిన్న బాబు అయితే ఓ ఓ అంటున్నాడు అనమాట. ఒకసారి ఈ చెట్టు మీద అయితే కూర్చోబెడతామా అవన్నీ. కూర్చుంటావా? ఇక్కడ కూర్చోబెట్టిన అనమాట. చూడండి ఎట్లా చూస్తుండో. ఓ ఇక నేను ఉయ్యాల కడదామని శారీ కూడా తెచ్చిన. మా అమ్మది ఒకటి పాత చీర, కానీ కట్టేంత వీల్లేదు. ఎందుకంటే మా పెద్దోడు వండుకున్నాడు అలా అక్కడ దూరం. అను పిల్లు, కుక్క పిల్లు. ఓ ఇగో దిగడానికి ఏడుస్తుండు. దిగుతావా? ఏడ కూర్చుంటా, ఏడ కూర్చుంటా, ఏడా ఏడా. ఇక లక్కీ బాబు అయితే పడుకుని లేచాడన్నమాట. చూడండి మేము రైస్ తెచ్చుకున్నామని చెప్పాను కదా, తినడం అయిపోయింది, పడుకొని లేవడం కూడా అయిపోయింది మా లక్కీ బాబుది. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.